అరే ఇంటికి వేస్తాం అంతే, లేకుంటే మీ ఎస్కాటాన్ని ఇచ్చేయి. ఎస్కాటాన్ని ఇక్కడ హిందువులను చంపుతారు, ఎమ్మెల్యేలను చంపుతారు. అట్టగా సార్ ఎక్కువ మీకు ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. ఇంకొక బండి ఇప్పుడు శంకర్ గారు అన్న, ఇప్పుడు ఇంకొక బండి పెట్టి ఇంకొక బండి ఎక్కువ ఇంకొక బండి పెట్టండి. కోపం చేస్తున్నాం, తీసుకోండి. ఆడ చంపేస్తున్నారు, వీళ్ళు చంపేయండి. ఆడ హిందువులను చంపేస్తున్నారు, ఎమ్మెల్యేలను చంపేయండి. అక్కడ హిందువులను చంపేస్తున్నారు, ఎమ్మెల్యేలను చంపేయండి. కామరెడ్డి ఎమ్మెల్యే మీద మీరు అత్యాయత్నం పెట్టేస్తారు సార్. మీరు అన్ని మా ఎమ్మెల్యే మేము కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒకవైపు బాన్సాలు హిందువులను చంపేస్తున్నారు. మీరు ముంగడ కూడా అన్న, మీరు ముంగడ కూడా ఇంకొకటి ఉన్నాయి కదా, మీరు ముంగడ కూడా ఇంకోటి ఉండండి. చిన్న కోఆపరేషన్ చిన్న మనుషులను చంపుకుంటారు. అన్ని లేపండి, ట్రైన్ లిఫ్ట్ లేవండి. దిగాలి సార్, దిగాలి, మీరు దిగాలి సార్, దిగాలి సార్. మన సార్ అందరూ సార్ రేవంత్ రెడ్డి బుద్ధి రాలేదా? అరెస్ట్ నడివడిని అరెస్ట్ చేసిన అదే యూనిఫామ్ మిస్యూజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన మీరే కదా, ఇంకా బుద్ధి రాలేదా? ప్రజాస్వామ్యం ఎన్ని అవమానాలు పొంది నేను. ఇప్పుడు మేమేమంటున్నాము, మా ఎమ్మెల్యే మీద హత్య ప్రయత్నం జరిగింది, యాక్షన్ తీసుకుంటారు. అంతకులకు సపోర్ట్ చేస్తున్నారు మీరు. అట్లా కదా మీరు అంతకులు మీరు ఎస్కాట్ ఇవ్వండి, నేను కంపల్సరీ పోతాను. కాబట్టి మీరు ఏం చెప్తారు తెలుసుకోండి. కేజీఎమ్మా మా లారీ మీద పోనీ, మా లారీ ఎట్లా చాలా పాపం చేస్తారు. అందుకే సార్ పోవడానికి అవకాశం మీద హత్యా ప్రయత్నం జరిగింది. దానికి యాక్షన్ ఏం యాక్షన్ తీసుకుంటే ఎస్కాట్ అంటారు. నేను మా సార్ గారు మాట్లాడుతున్నాను. ఏం లేదు సార్, మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, ఎవరినైనా మాట్లాడండి. మీ దగ్గర చట్టం ఉంది. ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి యూనిఫామ్ మీద ఇదే రేవంత్ రెడ్డిని సార్ మీరు సిగ్గులేని ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా సిగ్గులేని హోంమంత్రి తెలంగాణ ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం చేస్తే కాంగ్రెస్ హత్యాప్రయత్నం చేపిస్తారా? ఆయన ముఖ్యమంత్రి హిందువులకు రక్షణ లేదు, బాన్స్వాడలు హిందువులను చంపేస్తున్నారు. మీరు ప్రజాప్రతినిధి, మీరు మాకంటే సార్, మీరు మాకంటే చాలా చూసి మేము చూసాం. ఇదే ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద కుక్కలు తీసుకపోయారు. బుద్ధి లేని ముఖ్యమంత్రి రాజీనామా చేయు దమ్ముంటే. హిందువులను చంపుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే కదా జరిగింది. ఆయన ఎట్లా మీరు కుక్కలు తీసుకపోయారు? బుద్ధి లేదు రేవంత్ రెడ్డికి. దయచేసి కోఆపరేట్ మీకు చేస్తున్నాం కాబట్టి ఏమంటాం. ప్రజాస్వామ్యం మేము ఒక ఎస్కాటీ అంటున్నాం. మమ్మల్ని ఎస్కాటీని రేవంత్ రెడ్డిని కదా ఊడ్చుకోపోయి మమ్మల్ని కూడా ఊడ్చుకోపోర్రి. ఇదేందన్న ఇంత దారుణం ఇస్తుంది? నాకే డెమోక్రసీ ప్రవర్తిస్తున్నా. మేము ఏం చేస్తున్నాం తీవ్రవాదం? మేము ఒక ఎమ్మెల్యే మీద హత్యాప్రయత్నం జరిగింది. నైతిక మద్దతు తప్ప అక్కడ గొడవలు చేయడానికి పోవట్లేదు. మేము చాతగానంలో అక్బరుద్దీన్ అసౌద్దీన్ భగోలు హైదరాబాద్ లా ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి మతం మార్చుకున్నాడు. ఆడ బాన్స్వాడలో హిందువులను చంపుతున్నారు ముస్లింస్. ఎందుకు లేదు? అరే ముఖ్యమంత్రి మతం మారిన తర్వాత ఇంకా సంఘటన జరుగుతాయి. ముఖ్యమంత్రి మతం మారినాక సమస్యలు వస్తున్నాయి. సహకరిస్తున్నాం అన్న ప్లీజ్. ట్రాఫిక్ జామ్
మేము మా ప్రజలు సావడానికి గురించి అరెస్ట్ చేయాలి. మీరు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేవాళ్ళు ట్రాఫిక్ జామ్ ధర్మం లేకుండా ఈ వెహికల్స్ అంతా నాగపూర్ 2 ఆగని 6 గంటలు ఆగని ఆగని నాయకులు చచ్చిపోయినప్పుడు ప్రజలు చచ్చిపోయినప్పుడు ఉంటే ఎంత పోతే ఎంత ఈ రాష్ట్రం నేను మా సార్తో లేదు సార్, ఎట్టి పరిస్థితులు హిందువులు చచ్చిపోతే ఒప్పుకోం. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చిన్న డోర్ తీయమ్మా డోర్ తీయమ్మా చిన్న డ్రైవర్ గారు అన్న అంజనా తీయచ్చు డోర్ తీయ సార్ డోర్ తీయండి సార్ ఆటోమేటిక్